అప్పులు హామీలు ఇవే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. నాడు అప్పులపై ఒక్కొక్కడు నోటికొచ్చినట్లు వాగారు. ఓ పక్క కేంద్రం పదే పదే క్లారిటీ ఇచ్చినా వాటితో సంబంధం లేకుండా ఎవడికి నచ్చిన లెక్క వాడు చెప్పుకుంటూ వచ్చాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒకడంటాడు, 13 లక్షల కోట్లని ఇంకొకడంటాడు. ఎల్లో తాత అయితే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని తేల్చేశాడు. రుణకంఠుడు అని జగన్కు టైటిల్ తగిలించి మరి వార్తలు రాశాడు. చివరకు ఏం తేలిందిరా అంటే అప్పు 7.5 లక్షల కోట్లేనని తేలిపోయింది. ఇందులో సగానికి పైగా అప్పులు మన బాబుగారు చేసినవే. ఇదంతా కాసేపు పక్కన పెడితే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పినప్పుడే సూపర్ 6 హామీలు ప్రకటించారు. అప్పులు చేసి కాదు, సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తామన్నారు. తీరా ఏపీ అప్పు 14 లక్షల కోట్లు కాదు 7.5 లక్షల కోట్లని తేలాక హామీల అమలుపై తెల్లమొహం వేస్తున్నారు. ఖజానా ఖాళీ అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఇంతకీ హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదా? బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది అందుకేనా? అర్హత పేరుతో జనాలకు కోతలు వాతలు తప్పవా? తేల్చేద్దాం. గన్ షాట్గా తాగినోడు కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పలేడు. ఆ టాలెంట్ బాబు గారికి మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ తాగుబోతుల టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? మద్యం స్కామ్ అట. దానిపై చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారట. గత ప్రభుత్వంలో అడ్డగోలు దోపిడీ జరిగిందట. అడ్డమైన బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారట. వినేవాడు ఎర్రోడైతే ఎన్ని ఫుల్ బాటిల్స్ అయినా తాగిస్తారు మన బాబుగారు. ఇదంతా చూస్తుంటే పచ్చదయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు అనిపిస్తోంది. మద్యం సిండికేట్లను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డవారు ఎవరో అందరికీ తెలుసు. ఎన్నికల హామీలు అమలు చేసే ఉద్దేశం లేక చంద్రబాబు ఆడుతున్న శ్వేతపత్రాల నాటకంలో ఈ మద్యం కూడా ఒక భాగం. ఇంతకీ ఏపీలో ఆ దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్లు కొల్లగొట్టింది ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. ఓ 770 కోట్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని రెడీగా ఉన్నారు బ్రీఫ్డ్ బాబు గారు. ఎందుకంటారా? శకునిలా మాయాజోదం ఆడటానికి. ఇటు ఓటుకు నోటు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అయినా ఆయన తీరు మారలేదు. 2014 నుంచి 19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు అవే 23 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి మారలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలకు గాలం వేసే పనిలో పడ్డారు. దీనికోసం సూట్ కేసుల నిండా డబ్బులు కూడా రెడీగా పట్టుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పదే పదే అపహాస్యం చేయడం బాబుకి అలవాటే కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇంతకీ బాబు కలియుగ శకునిలా మారారా? మరోసారి రాజకీయ జూదానికి తెరలేపారా? ఒకవేళ ఒకరిద్దరు ఎంపీలను కొనుగోలు చేస్తే నష్టపోయేది వైఎస్ఆర్సీపీనా ప్రజల? తేల్చేద్దాం గన్ షాట్గా. మీకు డేజావు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే జరిగినట్లు అనిపించడమే డేజావు. పోనీ జమైవు అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు చూసిన విషయం మొదటిసారి చూసినట్లు అనిపించడమే జమైవు. ఇప్పుడు ఏపీలో జనాలు ఈ డేజావు జమైవు మధ్య ఊగిసలాడుతున్నారు. ఏంటి అర్థం కాలేదా? క్లియర్గా చెబుతా వినండి. సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు వాటిని చూస్తే భయమేస్తోంది. ఖజానా ఖాళీగా ఉంది అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఇదంతా వింటున్నప్పుడు జనాలు డేజావు టైపులో ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతోందా అన్న ఆలోచనలో పడ్డారు. అంతలా కన్ఫ్యూజన్ కాకండి. మీరు ఊహించింది నిజమే. ఇంతకు ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతోంది. 2014లో బాబు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తున్నారు. కాకపోతే అప్పుడు 600 హామీలు, ఇప్పుడు ముఖ్యమైనవి 6 హామీలు. అప్పుడైనా ఇప్పుడైనా ఎగ్గొట్టడమే బాబు స్ట్రాటజీ. హామీలకు ఎగనామం పెట్టడమే బాబు పాలసీ. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక జమైవు విషయం అంటారా? ఎన్నికల ముందు గంపగుత్తుగా హామీలిచ్చి ఎన్నికల తర్వాత చేతులెత్తేయడం అనేది బాబు చాలాసార్లు చేశారు. కాకపోతే మీకే మొదటిసారి చేసినట్లు చూసినట్లు అనిపిస్తోంది. ఒక్కసారి 2014 రివైండ్ చేసుకుంటే మొత్తం పిక్చర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. బుర్ర గిర్రున తిరుగుతుంది. చెవుల్లో పోయాం మోసం అనే స్లోగన్ రీసౌండ్లో వినిపిస్తుంది. అసలు అన్ని పథకాలను ఎగ్గొట్టడమే బాబు పథకమా? ప్రశ్నించిన వారిపై దాడులు చేయటమే ఎల్లోయిజమా? అదేదో సినిమాలో నూతన ప్రసాద్లా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ బాబుగారు పదే పదే అదే డైలాగ్ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన సమయంతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్రం 101 రెట్లు బెటర్గా ఉంది కదా
అని అమాయకంగా ప్రశ్నించకండి. అదేంటి సార్, అప్పట్లో ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయినా జగన్ అద్భుతంగా హామీలన్నీ అమలు చేశారు. ఇప్పుడు దాదాపుగా 8,000 కోట్లు ఖజానాలో ఉన్నాయి. పైపెచ్చు 45 రోజుల్లో దాదాపు 14,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. మరి ఇదంతా ఏం చేస్తున్నారు అని అమాయకంగా ప్రశ్నించకండి. బాబును గెలిపించినప్పుడే మనం ప్రశ్నించే అర్హత కోల్పోయాం. ఆయన చెప్పే కాకమ్మ కథలకు గొర్రెల్లా పుర్రెలూపాలే తప్ప ఇదేంటని ప్రశ్నిస్తే మెడలో పసుపు బిళ్ళ వేసుకున్న పచ్చమోకలు మాడు పగలగొడతారు. అసలు విచిత్రం ఏంటంటే జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడంటూ దుష్ప్రచారం చేసినప్పుడే మన బాబుగారు సూపర్ 6 హామీలు గుప్పించారు. ఇప్పుడు ఆ అప్పులు కేవలం 7.5 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపోయింది. ఇందులో సగానికి పైగా మన బాబుగారు చేసినవే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 14 లక్షల కోట్లన్నప్పుడే హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులు 7.5 లక్షల కోట్లే అని తేలిన తరువాత హామీలపై చేతులెత్తేయడం ఏదైతే ఉందో ఇది మామూలు షాక్ కాదు, సూపర్ షాక్. 2014 నుంచి 2019 వరకు మనకి ఎలాంటి అనుభవం ఉందో అదే రిపీట్ అవుతుంది. 2014లో నమ్మారు, మోసపోయారు. 2024లోనూ నమ్మారు, మోసపోయారు. ఇక్కడ నీతి ఏంటంటే చంద్రబాబును నమ్మినంత కాలం ప్రజలకు మిగిలేది మోసమే. మరోసారి హామీలపై చంద్రబాబు చేతులెత్తేసిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదా? క్వశ్చన్ నెంబర్ 2, బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది అందుకేనా? క్వశ్చన్ నెంబర్ 3, అన్ని పథకాలను ఎగ్గొట్టడమే బాబు పథకమా? క్వశ్చన్ నెంబర్ 4, అర్హత పేరుతో జనాలకు కోతలు వాతలు తప్పవా? ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు ప్రజలకు సూపర్ షాకులు ఇస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. అప్పుల అసలు లెక్క తేలినా హామీలు అమలు కష్టమంటూ బాబు కళ్ళు తేలేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది కూడా అందుకే. ఒకే ఏడాదిలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తొలిసారి. అంతా బాబుగారి దయ. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే అప్పుల అసలు లెక్కలు చెప్పాలి, హామీలకు ఎంతెంత కేటాయిస్తారో చెప్పాలి. అందుకే ఓటాన్ అకౌంట్ పెట్టి మరీ పారిపోయారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకపోతే నిలదీస్తామంటారేమో. అలా చేస్తారని ముందుగానే ఊహించిన చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టారు. పొంగనూరులో తనకు పింఛన్ ఇవ్వలేదని వృద్ధురాలు ప్రశ్నిస్తే ఏమైందో తెలుసా? పచ్చమోక దాడి చేసింది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడి ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? తల్లికి వందనంపై ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుంది. అన్నదాత సుఖీభావపై ఎవరు నిలదీసినా ఇదే గతి పడుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎవ్వరు రోడ్డెక్కినా ఇదే గతి పడుతుంది. 19 ఏళ్ల యువతులైనా, ఫ్రీ బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలైనా ఎవరిని వదిలేది లేదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇచ్చిందే తీసుకోవాలి. ఇవే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పంపిన సంకేతాలు. అదేంటి సార్, ఎన్నికలకు ముందు ఆ హామీలు ఈ హామీలు గుప్పించి ఇప్పుడు అడిగితే నడి రోడ్డుపై చావగొడతారా అని అమాయకంగా ప్రశ్నించకండి. ప్రశ్నించిన వారిపై తప్పకుండా దాడి చేస్తారు. ఇది నిజం, ఇదే బాబు నైజం. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా పెన్షన్లు అందేవి. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కొన్ని వేల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చూస్తుంటే మరో 2-3 నెలల తర్వాత 2019కి ముందు ఇచ్చినట్లు ఈ పింఛన్ల సంఖ్యను 36 లక్షలకు కుదించినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి రాష్ట్రంలో 45 లక్షల మంది తల్లులుంటే 85 లక్షల మంది పిల్లలున్నారు. ఇది పక్కా లెక్క. తల్లికి వందనం పథకం నిజంగా అమలు చేయాలనుకుంటే రోడ్ మ్యాప్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్హత అంటున్నారంటే నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదివే స్తోమత ఉన్నా ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదువుతున్నారని ఆ పిల్లల్ని పక్కన పెడతారా? కట్టెల పొయ్యి వాడేవాళ్లకు మాత్రమే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెబుతారా? అదే అర్హత అంటారా? ఫ్రీ బస్సు ఎక్కే మహిళల ఇంట్లో కనీసం సైకిల్ కూడా ఉండకూడదని ఏమైనా కండిషన్స్ పెడతారా? 3,000 నిరుద్యోగ భృతి కావాలంటే PhD చేసి ఉండాలని ఏదైనా రూల్ పెడతారా? అరెకరం ఉన్న రైతుకే పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని కండిషన్ పెడతారా? ఇవన్నీ ఇప్పుడు వింతగా అనిపించవచ్చు. అర్హత పేరుతో రేపొద్దున లబ్ధిదారుల్ని తగ్గించేందుకు ఇలా ఎల్లో షరతులే తెరపైకి వస్తాయి. ఈ పచ్చమోక అధికార గర్వంతో ఎలా బలిసి మాట్లాడుతున్నారో తెలుసా? దివ్యాంగులు వస్తాదుల్లా బలిసి కొట్టుకుంటున్నారట. తప్పుడు సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్నారట. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు. అమాయకుల్ని, వారి ఆశల్ని ఓట్లుగా మార్చుకుని నేడు వికలాంగులను బాడీ షేమింగ్ చేస్తున్నారు. పింఛన్ అడిగిన అవ్వాతాతలపై దాడి చేస్తున్నారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? తల్లికి వందనం, పిల్లాడికి పంగనామం పెట్టారు.
ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? పెట్టుబడి సాయం అందించకుండా రైతుల్ని నిలువున ముంచేశారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? పథకాలన్నింటినీ ఓ పథకం ప్రకారం ఎత్తేస్తున్నారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ఒక్కటి మాత్రం నిజం, దివ్యాంగులు, అవ్వాతాతలు, మీ చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, తల్లులు, మహిళలు, నిరుద్యోగులు ఎవరూ ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారని గర్వంతో విర్రవీగకండి. మౌనం అర్థం లేనిది కాదు సార్, చేతకానిది అంతకన్నా కాదు సార్. మౌనం అంటే ఎన్నో సమాధానాలు దాగున్న సముద్రం లాంటిది. ఏదో ఒకరోజు ఆ సముద్ర హోరులో మీరు, మీ అబద్ధాలు, మీ మోసం, మీ గర్వం, మీ అధికారం కొట్టుకుపోవడం ఖాయం. రెడ్ బుక్ సాక్షిగా ఇది నిజం. ఇది మాత్రం గన్ షాట్. పచ్చి తాగుబోతొచ్చి మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ క్లాసులు పీకితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు మద్యం స్కామ్ గురించి మాట్లాడితే అందరికీ అలానే అనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే 2014 నుంచి 19 మధ్య మద్యం అమ్మకాలను ప్రధాన ఆదాయంగా మార్చుకుని కోట్లు వెనకేసుకున్నారు పచ్చనేతలు. 2019-24 మధ్య మద్యం నియంత్రణ పేరుతో ధరలు పెంచి అమ్మకాలు తగ్గించారు జగన్. కానీ చంద్రబాబు మాత్రం 2019-24 మధ్య స్కాములు జరిగాయి అంటున్నారు. ఇది వింత కాకపోతే మరేంటి? పచ్చనేతల గుప్పెట్లోనే డిస్టిలరీలు ఉన్నమాట వాస్తవం కాదా? మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం మోపింది నిజం కాదా? 2019-24 మధ్య రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గిన మాట వాస్తవం కాదా? నిజంగానే నాణ్యత లేని బ్రాండ్ల కారణంగా వేలాది మంది చనిపోవడం నిజమే అయితే దానికి చంద్రబాబే కారణం కాదా? అక్టోబర్లో కొత్త పాలసీ తీసుకొస్తామని అంటున్నారంటే అప్పటి వరకు మరింత మంది వాటినే తాగి చావాలని చెబుతున్నారా? మద్యం స్కామ్పై సిఐడి విచారణ జరిపిస్తారట చంద్రబాబు గారు. గత 5 ఏళ్లకు సంబంధించిన ఫైళ్లన్నీ సీజ్ చేస్తారట. గత 5 ఏళ్లలో ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగాయట. ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇకపై రాష్ట్రంలో కనిపించకూడదట. అధికారం చేతిలో ఉంది కదా, ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారని చంద్రబాబు గారి ఆలోచన కావచ్చు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో మద్యం మీద ఏకంగా 12.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు పచ్చనేతలు. ఇది అసలైన వాస్తవం. 2014-19 మధ్య టీడీపీ మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది. ఇది నిజం. ఎంఆర్పీ కంటే 25% అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. ఏటా బార్ల సంఖ్య పెంచుతూ పోయారు. ఇది అసలు నిజం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జోరుగా విక్రయాలు జరపడమే కాకుండా అనధికారికంగా 24 గంటలు మద్యం దందా నడిపారు. ఇది అసలు నిజం. ఏడాదికి 2.5 లక్షల కోట్ల చొప్పున 5 ఏళ్లలో ఏకంగా 12.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. చేసిందంతా వాళ్లే చేశారు. కానీ జగన్ హయాంలో మద్య నియంత్రణ పేరుతో గణనీయంగా విక్రయాలు తగ్గించారు. మద్యంలో నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కానీ నాడు దోచుకున్న వాళ్ళు నేడు నింద వైఎస్ఆర్సీపీ మీద వేస్తున్నారు. అసలు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తుంటే ఇక కమిషన్లు ఎవరిస్తారు? కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత చిన్న లాజిక్ పచ్చి తాగుబోతు కూడా మిస్ అవ్వడు. మన బాబుగారు మిస్ అయ్యారు. ఏపీలో మద్యంపై తప్పుడు శ్వేతపత్రాలు విచారణలకు తెరలేపిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్లు కొల్లగొట్టింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4, 2019-24 మధ్య మద్యం విక్రయాలు తగ్గిన మాట నిజం కాదా? తాగుబోతు కూడా కళ్ళార్పకుండా చెప్పనన్ని అబద్ధాలు బాబుగారి నోటి నుంచి వస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2014 నుంచి 19 వరకు మద్యం సిండికేట్ను టీడీపీ నేతలు తమ గుప్పెట్లో ఉంచుకుని బడి గుడి అనే విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేశారు. పర్మిట్ రూముల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో 43,000 బెల్ట్ దుకాణాలను నెలకొల్పి మద్యాన్ని ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 10 నుంచి 25 రూపాయల వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే అందులో 14 చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు పర్మిషన్ అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా మన బాబుగారే. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబర్ 22న అనుమతిచ్చారు. అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు.
గవర్నర్ రిజర్వ్, నెపోలియన్, ఓక్టోన్ బ్యారెల్ ఏజ్డ్, సెవెంత్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ లాంటి 15 బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతినిచ్చారు. అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు. అంతేకాదు హై వోల్టేజ్ గోల్డ్, బ్రిటిష్ ఎంపైర్ బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లకు 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు. రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబర్ 9న అనుమతులిచ్చారు. అప్పుడు సీఎం మీరే కదా చంద్రబాబు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో ఉన్న బ్రాండ్లన్నింటికీ అనుమతులిచ్చింది ఈ బాబు గారే. కానీ 2019 తర్వాత అవన్నీ జే బ్రాండ్లంటూ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అవన్నీ జగనే తెచ్చినట్లుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ నిజమంటూ ఒకటి ఉంటుందిగా, దాచినంత మాత్రాన అది దాగదుగా. టీడీపీ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా జగన్ ప్రభుత్వం వాటిని 2934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేలను కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతినిచ్చింది. 4380 పర్మిట్ రూములను రద్దు చేసింది. 43,000 బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ఇక అమ్మకు వందనం లేదు కానీ నాన్నకు ఇంధనం ఇచ్చేందుకు తెగ ఉబలాట పడుతున్నారు చంద్రబాబు గారు. వాళ్ళు ఎంత తాగితే వీళ్ళ ఖజానా అంతలా నిండుతుంది. చంద్రబాబు విద్యకిచ్చే ప్రాధాన్యత ఎంత, మద్యానికిచ్చే ప్రాధాన్యత ఎంత అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఏపీలో మద్యం తాగి వేలాది మంది చనిపోయారని నాడు నేడు ఓదరగొడుతున్న చంద్రబాబు ఓ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. అదే నిజమైతే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రాండ్లను ఎందుకు ఆపేయలేదు? అక్టోబర్లో కొత్త పాలసీ తెస్తామని ప్రకటించారంటే అంతవరకు అవే బ్రాండ్లు తాగి చావమని చెబుతున్నారా? అవే మద్యం బ్రాండ్ల కారణంగా నిజంగా మరణాలు సంభవించి ఉంటే దానికి పూర్తి బాధ్యుడు ఖచ్చితంగా చంద్రబాబే. ఎందుకంటే ఆ బ్రాండ్లకు తన స్వహస్తాలతో అనుమతులిచ్చింది ఆయనే కాబట్టి. ఒక్కటి మాత్రం నిజం, రోజుకో ఫుల్ బాటిల్ తాగితే ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం కన్నా చంద్రబాబు మాటలను నమ్మితే సమాజానికి కలిగే నష్టమే అత్యంత ప్రమాదకరం. నారావారి, సారా బ్రాండ్లపై ఒట్టు. ఇది నిజం, ఇది మాత్రం గన్ షాట్. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రీఫ్ కేస్ బాబే. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం, ఆ తర్వాత నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బాబుకు బాగా అలవాటైన పని. ప్రతిసారి ఆయన చేసే పని ఇదే. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రాత్రికి రాత్రి కరకట్టుకు తట్టా బుట్టా సర్దుకుని వచ్చేశారు. కరకట్ట నుంచి కొత్త కుట్రలకు తెరలేపారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు. ఈసారి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలపై బాబు కన్ను పడింది. 2014-19 మధ్య అవినీతి కేసుల్లో పోగేసిన ప్రజాధనం ఇప్పుడు ఎంపీల కొనుగోలు కోసం బయటకు తీశారు. కోట్లు వెదజల్లి పక్క పార్టీ ఎంపీలను ప్రలోభ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈయన మారడా అంటూ ప్రజలు చేదరించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అసలు బాబు బుద్ధి మారదా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా తీరు మారదా? బాబు పాచిక పారితే నిజంగా నష్టపోయేది ఎవరు? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొందామని స్కెచ్ వేశారు. అదేంటి సార్, తెలంగాణలో పబ్లిక్గా పట్టుబడిపోయారుగా, మళ్ళీ ఈ కొనుగోళ్ళేంటి సార్? వాట్ ఐఎమ్ సేయింగ్, అక్కడ పట్టుబడిన తర్వాత కూడా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను మనం కొనలేదా? వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక్కొక్కరికి 40 కోట్లు ఇద్దాం, కాదంటే 70 కోట్లైనా ఇద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. మన పార్టీలో చేరే వారిని ముందుగా రాజీనామా చేయాలని చెబుదాం. మళ్ళీ మీకే టికెట్ అని నమ్మిద్దాం. 6 నెలల్లో రాజ్యసభ ఎన్నికలు రాగానే సమీకరణలు మారాయని అబద్ధం చెబుతాం. కడాన మన పార్టీ నాయకులను రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకుందాం. ఎలా ఉంది నా స్కెచ్? అచ్చంగా చంద్రబాబు స్కెచ్ ఇదే కాకుండా ఆల్మోస్ట్ ఇదే. 770 కోట్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు మన బ్రీఫ్డ్ బాబు. నారావారి సంతలో కొనుగోళ్లకు చంద్రబాబు మరోమారు తయారయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పదే పదే అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి మాయాజోదమాడే కలియుగ శకునిలా తయారయ్యారు. మహాభారతంలో శకుని తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయా జోదానికి బరి తెగించారు. టీడీపీ పుట్టుక తరువాత తొలిసారిగా రాజ్యసభలో అడ్రస్ లేకుండా పోయిన పార్టీ పరువు నిలిపేందుకు నిస్సిగ్గుగా అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నేతగా ముద్రపడ్డ చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు తెరలేపారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది సభ్యుల బలం ఉన్నా రాజ్యసభలో టీడీపీ బలం గుండు సున్నా.
టీడీపీ పుట్టుక తరువాత ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ఫస్ట్. ఇదే కంటగింపుగా మారింది చంద్రబాబుకు. మరోవైపు వచ్చే 2 ఏళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. అటు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ఆమోదించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. ఈ కోణంలోనే వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది. ఆ విషయం అటు అధికార ఎన్డీఏ కూటమితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కూడా బాగా తెలుసు. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబుకు ఇది మింగుడుపడని అంశం. అందుకే వారిని తన వైపు లాగేసేందుకు సరికొత్త మాయా జూదానికి తెరలేపారు. కొన్ని రోజులుగా కొందరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులతో తెరచాటు మంతనాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం భారీగా బ్రీఫ్ కేసులు కూడా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. బాబు చరిత్రంతా రాజకీయ వ్యాపారమే. గతంలోనూ ఇదే విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువవుతూనే ఉంది. 1978 నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చరిత్రంతా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు దాదాపుగా 800 కోట్లు సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 40 నుంచి 70 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. ఇక్కడ ఓ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. బాబు గారి ప్రలోభాలకు ఎవరైనా లొంగితే ఒకరిద్దరు వెళతారా? అసలు ఎవరూ వెళ్లరా? ఇది కాదు పాయింట్. ఒకవేళ కొనుగోళ్లు జరిగితే నష్టపోయేది వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ప్రజలు కూడా నష్టపోతారు. ఇది అసలైన పాయింట్. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, పోలవరం పారిశ్రామిక కారిడార్లు, వీటి గురించి టీడీపీ మాట్లాడదు. మాట్లాడే వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కేయాలి. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. బాబు ఎప్పుడైతే 800 కోట్లు రెడీ చేసుకుని సంతకు బయలుదేరారన్న వార్త బయటకు వచ్చిందో, ఓటుకు కోట్లు కేసులో ఆనాడే బాబుకు శిక్ష పడి ఉంటే ఈ కొనుగోళ్లు రిపీట్ అయ్యేవి కావని చర్చ ఒకటి మొదలైంది. నిజమే కదా? మొదటి నేరానికే శిక్ష పడితే అతను రెండో నేరం చేసే సాహసం చేయడు కదా. చంద్రబాబును నమ్మి అమ్ముడు పోయిన వాళ్ళు బాగుపడ్డ దాఖలాలు లేవు. అసలు చంద్రబాబును నమ్మి బాగుపడ్డ వాడెవ్వడూ మనకు కనిపించడు. రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక వదిలేయడం చంద్రబాబు నైజం. ఎన్టీ రామారావుపై కుట్రలో భాగంగా 1995లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్లో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణతో పాటు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు లాంటి వారందరినీ ఆ తర్వాత పొగబెట్టి టీడీపీ నుంచి బయటకు పంపారు. అది చంద్రబాబు చరిత్ర. 2014-19లో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, కిడారి సోమేశ్వరరావుకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు. అదే ఆవేదనతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. అది చంద్రబాబు చరిత్ర. అలానే బాబును అతిగా నమ్మి అప్పటి రాజ్యసభ ఎంపీ జయప్రద చివరకు ఏపీని వదిలి యూపీకి పారిపోవాల్సి వచ్చింది. అది చంద్రబాబు చరిత్ర. ఇక ఇప్పుడు మరో రాజకీయ జూదానికి చంద్రబాబు తెరలేపిన వేళ ఎవరైనా ఆయన ప్రలోభాలకు లొంగితే ముందుగా వారితో రాజీనామా చేయిస్తారు. 6 నెలల్లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ సమయంలో బాబును నమ్మి వచ్చిన జంపింగ్ జపాంగులను పక్కన పెట్టి తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫండింగ్ చేసే పారిశ్రామికవేత్తలను నిలబెడతారు. ఒక్కటి మాత్రం నిజం, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తెలివిగా చేస్తే మోసం. చంద్రబాబు ఏది చేసినా తెలివిగా చేస్తారు. మోసపోవాలా లేదా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్.